ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 30 సంవత్సరాలుగా ఈ బద్దు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. చైనా, మలేషియా, సింగపూర్, జపాన్, శ్రీలంక, నేపాల్ దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది వీటి అధ్యయనం కోసము. వీటి మీద 150 పేపర్లు, 3 బుక్కులు ప్రచురించడం జరిగింది, ముద్రించడం జరిగింది. ఇవి చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈరోజు ఏ ఆయుర్వేదం మొక్కలను ఉపయోగించి మన రక్తహీనత అంటే రక్తం తక్కువగా ఉండే రక్తము అపరిశుభ్రమైనటువంటి రక్తమును ఎలా శుభ్రపరచుకోవాలి, ఎలా రక్తాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని గురించి ఏ మొక్కలు ఉపయోగిస్తారు, రక్తం అశుభ్రంగా ఉండడం వల్ల, రక్తం తక్కువగా ఉండడం వల్ల ఏ వ్యాధులు వస్తాయి. ఇప్పుడు రక్తం తక్కువగా ఉండడం వల్ల నీరసం వచ్చేస్తుంది, తర్వాత బాడీ మొత్తం తెల్లగా పేలిపోతుంది, తర్వాత శక్తి ఉండదు, ఆయాసము, నిస్సత్వ, నిస్సహాయత ఉంటుంది, రక్తం తెల్లగా పేలిపోయి ఉంటాయి. తర్వాత కనురెప్పలు, కనుబొమ్మలు చూసినామంటే తెల్లగా వచ్చేస్తాయి, గోర్లు చూసినామంటే తెల్లగా వచ్చేస్తాయి, బాడీ మొత్తము తెల్లగా అయిపోతుంది. దాన్నే రక్తహీనత లేకపోతే ఇది రక్తహీనత అంటారు. అలాంటి వ్యాధిని అంతేకాకుండా ఈ మొక్కలు వాడేదాని వల్ల రక్తం కూడా శుభ్రపరుస్తుంది. అసలు ఏ మొక్కలు దానికి ఉపయోగిస్తారు ఇప్పుడు చూద్దాము. ఈ రక్తహీనత చెప్పినాను కదా, రక్తహీనత వల్ల ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అనేది. ఇప్పుడు నెంబర్ 1, దీంట్లో నెంబర్ 1 అటిక మామిడి, బోర్ హ్యావియా డిఫ్యూజా, నక్టాజినేసి కుటుంబానికి చెందింది. దీని యొక్క ఆకులను తర్వాత మూలాన్ని తీసుకోవాలి. అలాగే అకిరాంత శాస్పరా, అమరాంటేస్, ఉత్తరేణి తీసుకోవాలి, ఉత్తరేణి. అలాగే ఎంబ్లికా ఆప్షనాలిస్ లేదా పిల్లాంతస్ ఎంబ్లికా, ఉసిరి కాయలను కానీ ఆకులను కానీ తీసుకోవాలి. అలాగే సెంటెల్లా ఏసియాటికా, సరస్వతి, వీటి యొక్క పత్రాలను తీసుకోవాలి, లేకపోతే మొత్తాన్ని కూడా తీసుకోవచ్చు. అలాగే నీరు సాంబ్రాణి, బకోపా మున్నరి, స్క్రాపులారేసి కుటుంబానికి చెందింది. దీన్ని నీరు సాంబ్రాణ్యాకు అంటారు, దీన్ని తీసుకోవాలి. లేకపోతే బకోపా అని కూడా అంటారు, దీన్ని తీసుకోవాలి. అలాగే ఎండి ఖర్జూరము, బాదం తీసుకోవాలి, ఎండి ఖర్జూరము, బాదం తీసుకోవాలి. అలాగే మంజిష్టా అంటారు, రూబియా కార్డిపోలియా అంటారు, ఈ ఎర్రగా ఉండేదాన్ని రూబియా కార్డిపోలియా అంటారు. అలాగే శ్రీగంధం కూడా తీసుకోవాలి, అలాగే పట్ట కూడా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చిందను రూబియా కార్డిపోలియా, మంజిష్టా అంటారు. ఇది పట్ట, చిన్నమోమం జైలానికం పట్ట అంటారు. ఇది చాంటాల మాల్బం, శ్రీగంధం యొక్క దుంప అన్నమాట, ఇది అన్నమాట కాండం అన్నమాట, శ్రీగంధం యొక్క కాండం. ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? శ్రీగంధం యొక్క కాండం తీసుకోవాలి, మంజిష్టా యొక్క రూట్ తీసుకోవాలి, చిన్నమోమం బార్కు తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, అకిరాంత శాస్పరా, ఉత్తరేణి తీసుకోవాలి, అటిక మామిడి తీసుకోవాలి, తర్వాత నెల్లి తీసుకోవాలి. నెల్లి అంటే ఉసిరి తీసుకోవాలి, ఇది సరస్వతి ఆకు తీసుకోవాలి, బకోపా మునరి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకొని సమపాళ్ళల్లో పౌడర్ చేసుకోవాలి. సమపాళ్ళల్లో పౌడర్ చేసుకొని నున్నగా ఇలా తీసుకోవాలి. ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ పౌడర్. 1 స్పూను 1 గ్లాసు నీళ్ళల్లో వేసి, వేడి నీళ్ళల్లో వేసి తాగేయడమే. లేకపోతే కొద్దిసేపు వేడి చేసి మరిగించి కూడా తాగొచ్చు, అట్లే కూడా తాగొచ్చు. ఆ విధంగా 1 నెల రోజులు చేసామంటే మీకు బ్రహ్మాండంగా బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతే ఇంప్రూవ్ అయ్యే కదా కాదు, బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది, అంటే శుద్ధపడుతుంది. బ్లడ్ శుభ్రం పడుతుంది, రక్తం శుభ్రపడుతుంది, రక్తం ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కువ అవుతుంది. ఇన్ని పనులు చేస్తుంది. ఎప్పుడైతే మనకు బాడీలో రక్తము కావలసినంత ఉంటుందో ఏ రోగాలు మనకు దరిదాపుల్లోకి రావు, ఏ ప్రాబ్లమ్స్ రావు. ఆయాసము, నిత్యత్వ, నిస్సహాయత, నీరసము, తెల్ల కామెర్లు, పచ్చ కామెర్లు, ఏ కామెర్లు, ఉబ్బు కామెర్లు ఏవి రావు. అంత బాగా బ్లడ్ మన దగ్గర ఉంటే, మన సఫిషియెంట్గా మన బాడీలో ఉంటే ఏ వ్యాధులు మన దగ్గరికి రానే రావు. మనకి ఇంకా మన బ్లడ్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యేదానికి కొన్ని ఉన్నాయి. గోంగూర, ఖర్జూరము, ఎండి ఖర్జూరము, గోంగూర, బీట్రూట్, తర్వాత శతావేరి. ఇది శతావేరి అంటే, ఇది శతావేరి. శతావేరి చూసారా? శత అంటే ఏమి?
నూరు అని అర్థం. దీంట్లో చూడండి నూరా ఇంకా ఎక్కువే ఉంటాయి. చతావేరి అంటారు. అన్ని రూట్స్ ఉంటాయి. ఈ చతావేరి కూడా ఆస్పరాగస్ రెసిమోజస్ అంటారు. చతావేరి ఇది నెంబర్ 1గా బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, బ్లడ్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. చతావేరి అంటారు. ఇది అంత బాగా పనిచేస్తుంది అనమాట. నెంబర్ 1గా పనిచేస్తుంది. దీన్నే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అండ్ బ్లడ్ ప్యూరిఫైయర్ అంటారు. ఇది అంత బాగా పనిచేస్తుంది. దీన్ని మనం వాడుకున్నామంటే బ్లడ్ బాగా శుభ్రం అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది, ఏ వ్యాధులు మన దగ్గరికి రాకుండా చూస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను రాసిన బుక్ అండి. ఈ బుక్ టైటిల్ వచ్చిందను ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇండియా. అంటే ఆంధ్రప్రదేశ్లోని మందు మొక్కలు, ఆయుర్వేదిక మొక్కలు అని అర్థము. ఈ బుక్లో 2000 మొక్కలు ఉన్నాయి, 2000 ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ట్రేడ్ నేము, బొటానికల్ నేము అంటే శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, లక్షణాలు ఏమిటి, వాటిని గుర్తించే లక్షణాలు ఏమిటి, పూలు ఎప్పుడు వస్తాయి, కాయలు ఎప్పుడు వస్తాయి, వాటి యొక్క ఉపయోగాలు, వేరు యొక్క ఉపయోగాలు, కాండం యొక్క ఉపయోగాలు, బెరడు యొక్క ఉపయోగాలు, పూల యొక్క ఉపయోగాలు, కాయల ఉపయోగాలు, గింజల యొక్క ఉపయోగాలు విపులంగా వర్ణించబడింది. దాంతోపాటు 800 కలర్ డిజిటల్ ఫొటోస్ ఇచ్చినామన్నమాట. ఇలా ఓపెన్ చేసి చూసినారంటే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఇది తామర, ఇది దుసారతిగా, ఇది పెద్ద దుసారతి కానీ ఈజీగా చెప్పగలుగుతారు. అంత బాగా ఇచ్చినాను. చిన్నపిల్లలైనా సరే, ఏమి చదువుకోని వాళ్ళైనా సరే, లేడీస్ అయినా సరే, విలేజ్ నాటు వైద్యులైనా సరే చూడండి ఈ బుక్ ఫోటోలు ఈజీగా ఏ మొక్క అయినా ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది మందార, అడవి మందార, మాను మందార అని ఈజీగా చెప్పగలుగుతారు అనమాట. అంత బాగా ఈజీగా విపులంగా ఇచ్చినామన్నమాట. ఇవన్నీ కూడా కలర్ డిజిటల్ పోతుంది. మాల కంకిని, ఈ కంకిని అన్నీ కూడా మనము ఇది జిల్లేడు, పెద్ద జిల్లేడు, తర్వాత సార్కోస్టమాసిడమ్, ఈ విధంగా అన్ని ఫోటోలు కలర్ డిజిటల్ ఫోటోస్. ఈవెన్ చిన్న పిల్లోడు 4వ తరగతి వాడు, 1వ తరగతి వాడు కూడా ఇది మన పెరట్లో ఉంది, మన బావి దగ్గర ఉంది, మన వీధిలో ఉందని ఈజీగా చెప్పగలుగుతారు. ఇది అంత యూస్ఫుల్ బుక్. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంటు, హోమియో డిపార్ట్మెంట్, ఆయుర్వేద డిపార్ట్మెంటు, ఫార్మసీ డిపార్ట్మెంటు, బయోకెమిస్ట్రీ డిపార్ట్మెంటు, బయోటెక్నాలజీ డిపార్ట్మెంటు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటు అండ్ బాటనీ డిపార్ట్మెంటు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారండి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే లెక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి.